ప్రేమను పంచుకోవడానికి, బాధను చెప్పుకోవడానికి సరైన మనుషులు ఉంటే అంతకంటే గొప్ప జీవితం మరొకటి ఉండదు కదూ. మనకు నవ్వడం అందరూ నేర్పిస్తారు, కానీ ఏడవడం మాత్రం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే నేర్పిస్తారు. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని బ్రతకడం. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునిపటిలా కనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైనా సరే, బంధమైనా సరే. ఒక్క భార్యాభర్తల బంధమే కాదు, ఏ బంధమైనా సరే. చివరి ప్రయాణానికి రావడానికి ఎంత దూరం నుంచైనా వచ్చి చచ్చిన శవాన్ని చూడడానికి అందరూ వస్తారు. కానీ బ్రతికున్నప్పుడు ఆధారం కావలసిన వేళలో దూరంగా వెళ్ళిపోతారు. మనం ఎక్కువ ప్రేమను చూపిస్తే ఎదుటి వాళ్ళలో ప్రేమ పెరుగుతుంది అనేది అబద్ధం. కానీ వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనవుతామన్నది మాత్రం నిజం. మన మనసుకి నచ్చిన వారు మనసారా ఒక్కసారి పలకరిస్తే చాలు, స్వర్గం కూడా చిన్నబోతుందేమో అనే విధంగా ఆ ఆనందానికి అవధులు కూడా ఉండవు కదూ. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా ఎప్పుడూ చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడుకో. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువేంటో. తెలివి ఉందని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే చాలా తెలివైనవాడు. నువ్వు చేసిన మోసాన్ని నీకే అప్పగిస్తాడు. మనస్సుని బాధ పెట్టే వాళ్ళ దగ్గర ఉండడం కంటే ఆత్మగౌరవంతో దూరంగా ఉండడం అలవాటు చేసుకోవడమే మంచిది. మన విలువని మనమే కాపాడుకోవాలి. అప్పుడే కదా ఇతరులు మనల్ని గౌరవిస్తారు. ఆత్మగౌరవంతో ఉన్న జీవితం చిన్నదైనా చాలా గౌరవంగా ఉంటుంది. సంతోషంగా ఉండడానికి ఏమీ ఖర్చు కాదు, కానీ మనం సంతోషంగా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి ఎక్కువ ఖర్చే అవుతుంది. మనము ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ బాధను ఇచ్చే బంధాల వైపు కన్నెత్తైనా చూడకూడదు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. మోసపోతేనే తెలుస్తుంది నమ్మకం విలువ. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ. విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ.